నంద్యాల జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల మోత మోగుతోంది. విద్యను వ్యాపారంగా మార్చేసి ఎల్కేజీకే లక్షల్లో దోచేస్తున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన కూటమి సర్కార్ చూసి చూడనట్టు వ్యవహరించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే పిల్లల్ని చదివించుకునేది ఎలా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల జిల్లాలో వందల కొద్దీ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువులు లేవనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా భారమవుతున్న కార్పొరేట్ స్కూల్స్ కు పంపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరా చేసుకుని కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరిట దోచుకుంటున్నాయి. యూనిఫామ్ నుంచి పుస్తకాల వరకు విద్యార్థికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వస్తువుని తమ స్కూల్లోనే కొనాలంటూ కండిషన్లు పెడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అడ్డుకోవడానికి జీవోలను విడుదల చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్లెం వేశారని గుర్తు చేశాయి. కూటమి సర్కారులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల విద్యా సంస్థలే ఫీజుల పేరిట ప్రజలను దోచేస్తున్నాయని, కానీ సర్కార్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా వివరిస్తూ ఉంది. మరి దాదాపుగా చూసుకుంటే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల చేతులలోనే ఈ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఉన్నాయి. చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ ఈ విద్యాసంస్థలన్నీ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులవి అని ఈరోజు సూటిగా తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతున్న దోపిడీపై దృష్టి పెట్టలేదంటూ విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అనే విద్యా హక్కు చట్టం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు ఇస్తే ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ విద్యార్థులను బయటకు పంపించి మీరు డబ్బులు కడితేనే మేము మీ పేద పిల్లలకి చదువు చెప్తామని చెప్తున్నప్పటికీ డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ ఏ ఒక్క అధికారి కూడా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెప్పడం లేదు. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడే ఫీజుల దోపిడీ ఆగుతుందని, విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరుస్తుందో లేదో చూడాలి.